కూడా మాట్లాడి చాలా అసలు ఇంట్లో కూడా చాలా ఇష్యూస్ క్రియేట్ చేసింది ఆవిడ గురించి మరి మీకు తెలుసో లేదో నాకు తెలియదు. మరి ఆవిడకి ఉన్న ఈ పదవి దాహంతో నన్ను ఒక పావులా వాడుకుంది రాజకీయాల్లో, నన్ను వాడుకొని నన్ను ఇలా చేసింది. ఏమి ఈ 25 years లో శ్రీని గారు చాలా మంది లేడీస్ తో పాలిటిక్స్ లో చాలా మంది పొలిటీషియన్స్ లేడీస్ తో ట్రావెల్ చేస్తూ ఉంటారు కదా, చాలా మంది ఎంపీటీసీలు ఉంటారు, ఎంపీపీలు ఉంటారు, ప్రెసిడెంట్లు ఉంటారు, అందరూ లేడీస్ ఉంటారు. ఎప్పుడు చాలా మందితో లేడీస్ తో మాట్లాడతారు, మరి అందరు లేడీస్ తో మాట్లాడితే నన్నే ఎందుకు ఆవిడ ఇచ్చేయాలి, ట్రాప్ చేయాలి? ఆవిడ నన్ను ట్రాప్ చేసింది, నేను శ్రీని గారిని ట్రాప్ చేయడం కాదు. ఈవిడ నన్ను ట్రాప్ చేసి నన్ను ఒక పావులాగా వాడుకొని ఆవిడ టికెట్ పొందడానికి నన్ను యూజ్ చేసుకుంది ఆవిడ. నేను ఎవరిని ట్రాప్ చేయలేదు. ఏంటి రాజకీయాల్లోకి వస్తే ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారండి. మొన్న ఎలక్షన్ లో ఫస్ట్ ట్రిప్ నిలిచిన వాళ్ళు కూడా గెలిచారండి, అదంతా లక్ అండి. రాజకీయం మా చిన్నప్పటి నుంచి ఉంది, రాజకీయం చేయాలంటే ప్రతి ఒక్కరు రాజకీయాలు చేయగలరండి, దాంట్లో ఏముంది. పూర్వం నుంచి మాకు వచ్చింది, ఇవన్నీ ఎందుకండి కబుర్లు. ఎవరు ఇప్పుడు ఓకే మీరు ఆ క్వశ్చన్ అడిగారు కదా సౌమ్య గారు, శ్రీని గారిని ట్రాప్ చేశారని. శ్రీని గారిని ట్రాప్ చేయాల్సిన అంత అవసరం నాకేముంది? మార్నింగ్ ప్రెస్ మీట్ లో వాణి గారే చెప్పారు, ఫైనాన్షియల్ క్రైసిస్ లో మేము ఉన్నాము, శ్రీని గారు ఒక షర్టు బనియన్తో వచ్చారు, అతనికి ఏమీ లేదు అని చెప్పారు. మరి ఏమీ లేనప్పుడు, అతని దగ్గర రూపాయి కూడా లేనప్పుడు అతన్ని ట్రాప్ చేయాల్సిన అవసరం నాకేముంది? ఒక 60 years అతన్ని ఏమీ లేని అతన్ని ట్రాప్ చేయాల్సిన అవసరం ఏముంది? ఫైనాన్షియల్ గా మేము వెల్ సెటిల్డ్, మా ఫాదర్ గారు వెల్ సెటిల్డ్, మా హస్బెండ్ కి ఒక 10 to 15 lakhs శాలరీ వచ్చేది, మా మాయ గారు వెల్ సెటిల్డ్. సో ట్రాప్ చేయాల్సిన అవసరం నాకు ఏముందండి? సౌమ్య గారు చెప్పండి. అదేనండి, ట్రాప్ చేయడానికి చిన్నపిల్లలా అని అడుగుతున్నాను నేను. శ్రీని గారు ఏమైనా చిన్న పిల్లడా? ట్రాప్ చేస్తే పడిపోతారు చెప్పండి మీరు. ఆ ట్రాప్ చేస్తే పడిపోయేవాడైతే ఈ 25 years లో ఎవరు ట్రాప్ చేసినా పడిపోవాలి కదండి. ట్రాప్ చేస్తే పడిపోయేవాళ్ళు. తమ తండ్రి అన్నారు కదా, ఈ 2 years లో తండ్రి ఎక్కడున్నాడో, తిన్నాడా, ఉన్నాడా, ఇల్లుందా, ఎక్కడున్నాడో, ఏ రోడ్డు మీద ఉన్నాడో ఎవరికైనా తెలుసా? చాలా మంది వచ్చేవాళ్ళు కదా అతను ఇంటర్వ్యూస్ తీసుకోవడానికి. అతను ఎలాంటి సిచ్యువేషన్ లో ఉండేవాడో, కొన్ని రోజులు రోడ్డు మీద ఉన్నారు, ఆ విషయం తెలుసా పిల్లలకి? మరి అప్పుడేమయ్యారు పిల్లలు? అది తండ్రి కోసం వాళ్ళు ఇక్కడ ఏం జరిగిందో అది మీరు వాళ్ళకి శ్రీని గారికి అడిగితే మీరు చెప్తారు అక్కడ ఏం జరిగింది. నేను ఆ సిచ్యువేషన్ లో లేను. నాకు తెలిసింది ఏమంటే 2 years గా అతను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంటికి తాళం ఆవిడ వేసేస్తే నడి రోడ్ మీద ఉంటే మేము చూసుకోవాల్సి వచ్చింది. ఈవెన్ ట్రాప్ చేసి అంటారు కదా, ఎందుకు? ఓకే, శ్రీని గారికి ఏం ఆస్తుందో చెప్పండి నాకు అంటున్నాను నేను. శ్రీని గారికి ఉన్న ఆస్తి ఏమిటి? శ్రీని గారికి ఉన్న ఇల్లు వాణి గారికి ఇచ్చేసారు, శ్రీని గారికి ఉన్న ఫ్యాక్టరీ వాణి గారికి ఇచ్చేసారు, శ్రీని గారికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా 0, శ్రీని గారికి అంటూ ఏం ఆస్తి లేదు. సో నేను శ్రీని గారిని దేనికోసం ట్రాప్ చేస్తానో మరి వాళ్ళకే తెలియాలి. ఎక్కడ సంపాదించారేటో కొంచెం చెప్పండి నాకు కూడా, డీటెయిల్స్ ఏమైనా ఉంటే మరి ఏమైనా మీరైనా ఎంక్వైరీ చేయండి. నాకు తెలిసి శ్రీని గారు పాలిటిక్స్ లోకి వచ్చి నీతి నిజాయితీ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నంటే శ్రీని గారే. అతను ఏమైనా కరప్షన్ చేయరు సంపాదించడానికి. అతని దగ్గర ఆస్తులు అంటూ ఏమీ లేవు, ఉన్నవన్నీ ఫ్యామిలీకి ఇచ్చేస్తారు. సో అతన్ని ట్రాప్ చేసి నేనేం లబ్ధి పొందాల్సిన అవసరం నాకు లేదు. నేను ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్డ్, నాకు వైజాగ్ లో నాకు ఆస్తులు ఉన్నాయి. మా ఫ్యామిలీ వాళ్ళు శ్రీకాకుళంలో ఎవరికైనా చెప్తారు చాలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అక్కడ అత్తగారి ఫ్యామిలీ కూడా చాలా వెల్ సెటిల్డ్. నాకంటూ ఫైనాన్షియల్ గా నాకు చాలా అసెట్స్ ఉన్నాయి. నేను ఎలక్షన్ లో 1 crore to 2 crores నేను ఖర్చు పెట్టాను ఎలక్షన్స్ లో. మీరు కావాలంటే క్యాడర్ ఎవరికైనా అడగండి, ఎలక్షన్ ముందు నేను ఎంత డబ్బులు ఖర్చు పెట్టానని చెప్తారు. నా పర్సనల్ గా నా అమౌంట్ నేను ఎలక్షన్ లో ఖర్చు పెట్టి ఎలక్షన్ చేశాను. సో దేనికోసం ట్రాప్ చేయాల్సిన అవసరం నాకైతే లేదు. ఇది క్లారిటీగా తెలుసుకుంటే చాలా మంచిది. నేను ఇప్పుడు దూరంగానే ఉన్నానండి. వాళ్ళ ఫ్యామిలీ కావాలంటే కలవమానండి. అతనికి అదే అంటున్నాను కదా, ఆవిడకి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ హస్బెండ్ తో కూర్చొని తెలుసుకోమనండి పిల్లలకి, అతనికి. నన్ను మాత్రం లాగొద్దు అని చెప్తున్నాను. నేను ఇది చెప్పడానికి వచ్చాను. నన్ను బయటకి లాగొద్దు. నిజంగా ఆవిడకి హస్బెండ్ తో కలవాలనిపిస్తే హస్బెండ్ తో కలవమానండి, హస్బెండ్ తో మాట్లాడుకోమనండి, పిల్లల్ని హస్బెండ్ తో కలవమానండి. అది వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్, నాకు సంబంధం లేని విషయం. మేడం ఇప్పుడు ఒకటే అంటున్నారు, వాళ్ళు రాత్రి కూడా వచ్చింది, మా ఫాదర్ మాకు దూరం అయిపోయారు, మీరేమో ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి, మా ఫాదర్ మా దగ్గర అవ్వాలి అనేది వాళ్ళు డిమాండ్ చేస్తారు. అది మీరు కాదండి, నేను ఇప్పుడు ఇంట్లో ఉండట్లేదు, నేను అప్పుడప్పుడు వెళ్ళి వస్తున్నాను అంతే. వెళ్ళమనండి ఇంట్లో ఉండాలంటే. అది శ్రీని గారికి వాళ్ళకి సంబంధించిన విషయం అండి. అది మీరు ఏమండి ఎలక్షన్ చెప్తున్నాను నేను. అదే ఎలక్షన్ నేను 2 months నేను కాల్ సెంటర్ పెట్టాను అక్కడ. మీ చాలా సార్లు వచ్చావు కదా సౌమ్య, నువ్వు కూడా. నేను ఐపాక్ టీం పెట్టాను, ఎలక్షన్ దగ్గరుండి నేను చేశాను.
నేను చేశాను, ఎలక్షన్ దగ్గరుండి చేశాను, నేను అక్కడ ఉన్నాను, ఎవరు అడిగినా చెప్తారు నేను ఉన్నాను, ఎలక్షన్ దగ్గరుండి చేశాను, ఫైనాన్షియల్ గా నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకొని చేశాను, నేను ఉండి వచ్చానని చెప్తున్నాను కదా. దాంట్లో నేను దాయడానికి ఏముంది? డబ్బు కోసం కాదంటున్నారు, ప్రేమ కోసం దగ్గర అయ్యారా? ఏంటి ఇప్పుడు వాళ్ళకి విభేదాలు ఇద్దరి మధ్య వచ్చాయి అంటున్నారు కాబట్టి మీరు ఆయన నాకు అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు కదా మేడం, మీరు మీ డైవర్స్ ఇవ్వబోతున్నారు ఏంటి భవిష్యత్తు ఏంటి? ఏమండి ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు ఏదైనా ఎలిగేషన్స్ వచ్చాయనుకోండి, ఒక హస్బెండ్ కి దూరం అయ్యి ఒక ఒంటరిగా ఉన్న మహిళలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది కదా. అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోకుండా సపోర్ట్ చేస్తానని చెప్పారండి, మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైందా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అదే నేను మీ మీడియా ముఖంగా మీ అందరికి దయచేసి రిక్వెస్ట్ చేసి నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఆవిడ చెప్పిన మాటలు నమ్మి నన్ను బజార్లోకి లాగదు. దయచేసి నా ఫ్యామిలీని, నా పిల్లల లైఫ్ ని తీయద్దు. నేను కూడా, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు, నేను ఆ 3 ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేయాలి, పెంచాలి, చదివించాలి, చాలా లైఫ్ వాళ్ళకి చూడాలి. ఇంకా చిన్న పిల్లలు, వాళ్ళ లైఫ్ చాలా డిపెండ్ అయ్యింది, వాళ్ళు ఎంత సఫర్ అవుతారు. ఈ వీడియోస్ అన్ని చూసి అర్థం చేసుకోండి అని చెప్పడానికి వచ్చాను. ఆవిడేదో చెప్పిందని మీరు ఆ వీడియోస్ పెట్టేసి ఆవిడ చెప్పిందని నిజాలు అయిపోవు కదా. ఇప్పుడు నా పిల్లలకు నేను ఏం క్వశ్చన్ చేయాలి చెప్పండి? ఈ వీడియోస్ చూసి మార్నింగ్ నుంచి పిల్లలు అందరూ ఏడుస్తున్నారు, చచ్చిపోతున్నారు, నేను ఏం సమాధానం చెప్పాలి నా పిల్లలకి? ఇష్టం వచ్చినట్టు రాసేస్తారా? ఎవరెవరితో మాట్లాడరా? సొసైటీలో ఎవరెవరితో మాట్లాడట్లేదు, మీరు ఎవరెవరితో మాట్లాడరా? ఎవరెవరితో మాట్లాడట్లేదా? ఎవరెవరు ఫ్రెండ్స్ లేరా, రిలేషన్స్ లేరా? దీని ఇంత ఇష్యూ చేసి నా మీదకి రావాలా? ఆవిడకి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే హస్బెండ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమనండి, లేకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవ్వమనండి, కోర్టుకి వెళ్ళి తేల్చుకోమనండి. అతనికి ఆవిడకి అది సంబంధించిన విషయం. నా లైఫ్ ని ఎందుకు మధ్యలోకి లాగుతారండి? క్వశ్చన్ చేస్తే నేను ఇదే అదే ఎస్ మీరు ఎస్ కరెక్ట్ పాయింట్, ఎస్ కరెక్ట్ పాయింట్. పిల్లలు క్వశ్చన్ చేస్తారనే ఇప్పుడు నేను శ్రీని గారితో ఉండదామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఇది వచ్చిన ఈ మచ్చ ఎప్పటికీ లైఫ్ లో పోదు. నేను చెప్పినా సరే ఎవరు నమ్మరు, నాకు శ్రీని గారితో నేను మాట్లాడలేదని ఎవరు నమ్మరు. ఎందుకంటే అది ఎంత స్ప్రెడ్ అవ్వాలో స్టేట్ లెవెల్ స్ప్రెడ్ అయింది. సో ఇక్కడతో ఇది ఎండ్ అయిపోతే పిల్లలకి మంచిది, నాకు మంచిదని డెసిషన్ నేను తీసుకోవాల్సి వచ్చింది. ఉంటా, అది మేము తర్వాత డిసైడ్ అవుతాం. అది మేమంతా మాట్లాడుకుంటాం. డైవర్స్ అవ్వకుండా పెళ్లి చేసుకోకూడదు కదండి. ఒక ఫ్రెండ్ గా ఉంటానండి, ఫ్రెండ్స్ కలిసి ఉండకూడదా? మీకు అమ్మాయిలు ఎవరు ఫ్రెండ్స్ లేరా? ఉంటాం కదా. ఏం మీతో ట్రిప్స్ కి రారా? మీరు ఎప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ మీరు ట్రిప్స్ కి ఎక్కడికి వెళ్ళలేదా? కలిసి ఉన్నంత మాత్రాన ఏదో కోరికలు ఉండిపోయినట్టే అండి. ఇంకేం ఉండవా? కష్ట సుఖాలు ఏమి ఉండవా? ఇప్పుడు మీరు ఏమీ లేకుండా ఉన్నారనుకో, ఇప్పుడు చూడు అలా కాదు. ఆద్యం మీరు ఇప్పుడు ఏమీ లేకుండా ఒంటరిగా ఎవరు లేకుండా ఉన్నారనుకో, మా డాడీని కలవడానికి వెళ్ళాము. ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు. ఆ లేడీ కూడా అక్కడే ఉంది. మేము ఆయనతో మాట్లాడడానికి వెళ్దాం మాట్లాడడానికనే కాదు, మా డాడీతో కలిసి వెళ్దామని వెళ్ళాము. బట్ మేము మెసేజెస్ చేసినా, ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు, దేనికి రెస్పాండ్ అవ్వలేదు. సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పటికైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేస్తాం. నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ 3 నుంచి నైట్ 1:30, 2 వరకు ఉన్నాను. బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం. అట్లీస్ట్ మా డాడీ అయినా నా పిల్లలు బయట ఉన్నారు కదా, లోపల పిలుస్తారనేమో అయినా వెయిట్ చేసాం. బట్ ఏం రెస్పాన్స్ లేదు. ప్రధాన కారణం ఏంటి మీ ఫాదర్ రెస్పాండ్ అవ్వకపోవడం? ఆ లేడీ ఆమెతో ఉండడమే రెస్పాండ్ అవుతుంది. మీ ఫాదర్ గవర్నమెంట్ చాలా మంత్స్ అవుతుంది, లాస్ట్ ఇయర్ నుంచి దూరంగానే ఉంటున్నాం. ఈ మధ్యకాలంలో మీరు కలవడానికి వెళ్ళాం. లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం. అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదర్ అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా మేమేదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వకుండా చేశారు. సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోన్లో మెసేజెస్లో కాంటాక్ట్లో ఉన్నాం కానీ ఆయన ఏం రెస్పాండ్ అవ్వలేదు. సో నేను వెళ్ళాం కలవడానికి.
మరి కొంతమందిని ఉసుగొలిపి ఆ ఎంపీ టికెట్ శ్రీనికి కాదు ఇతనికి ఇవ్వండి అన్నట్టు మీ దగ్గరికి పంపారు. అప్పటి నుంచి ఎప్పటి నుంచో నేను నరకం అనిపిస్తున్నానన్నా. వద్దన్నా, ఈసారి మనం గెలుస్తాం, అంతా బాగుంది, తనే పోటీ చేస్తారన్నా, నేను సహకరిస్తానన్నా అని జగన్ అన్నకి నచ్చ చెప్పి టెక్కలొచ్చి నాకు మూలపేట పోర్టు శంకుస్థాపన సందర్భంగా అనౌన్స్ చేసిన టిక్కెట్ని నేను దువ్వాడ శ్రీనివాస్ అని నేను ప్రకటించాను. దువ్వాడ వాణి పోటీ చేస్తాను, నేను చేయను, నేను పార్టీకే పనిచేస్తాను అంటే నా 25 సంవత్సరాల కష్టాన్ని 100 మెట్లు కిందకి దిగి కుటుంబ రక్షణ కోసం, కుటుంబ సంక్షేమం కోసం, కుటుంబం బాగుండాలి, కుటుంబం రోడ్లు ఎక్కకూడదు. సరే తను ఆశపడుతుంది, తను అవని, నేనైతే ఏంటి తనైతే ఏంటి అనుకున్నాను తప్ప అలా అనుకోని వాడిని అయితే నేను టికెట్ జగనన్న కన్విన్స్ చేస్తానా, నేను వచ్చి దువ్వాడ వాణిగా పోటీ చేస్తుందని అనౌన్స్ చేస్తాను. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థ, కుటుంబ వ్యవహారం, నా కుటుంబమే నా మీద దాడి చేసే పరిస్థితి. మనిషిలో యాంటీబాడీస్ ఉంటాయి, ఆ యాంటీబాడీస్ మనిషి మీద తిరిగి యాక్ట్ చేస్తుంది. అప్పుడు మనిషి చాలా ఇబ్బందులకు అనారోగ్యానికి గురి కావచ్చు. అలాంటి పరిస్థితి నాకు కుటుంబమే. రాజకీయాన్ని ఎంతగా చూశాను, రాజకీయం నా జీవితంలో ఎంత గట్టిగా ఒక కృతనిశ్చయంతో ఒక ఆలోచనతో పెట్టుకున్నాను పనిచేయాలని. కుటుంబం కూడా అలాగే చూశాను. నేనేమి స్థితివంతుని కాదు, శ్రీమంతుని కాదు. ఎంఏ ఇంగ్లీష్ చేసి లా చేసి దువ్వాడ కృష్ణమూర్తి గారు సెక్షన్ ఇంజనీర్గా రైల్వేలో పనిచేస్తే వాళ్ళ పెద్ద అబ్బాయిగా నేను ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని రాజకీయాన్ని ఎంచుకొని నేను పనిచేస్తాను. బాగున్నప్పుడు ఎలా ఉన్నానో ఆర్థిక ఇబ్బందులకి ఎదుర్కొనే సందర్భంలో కూడా అలాగే చూశాను. నా సమస్య, నా కష్టాన్ని, నా బాధాన్ని తాకని వల్ల చూసుకుంటూ ఇద్దరు కుమార్తెలు చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నది. ఇవన్నీ మీకు తెలియని విషయాలు కాదు. పెంచుకుంటూ వాళ్ళకి పెద్దవాళ్ళే డాక్టర్స్ని చేయించి డాక్టర్స్గా చదివేటట్టు నా కృషి అంతా నేను చేస్తాను. ఏ తండ్రి అయినా చేస్తాను. సామాన్యుడి నుంచి ఇట్లా కోటీశ్వరుడు వరకు ఏ తండ్రి అయినా ఇదే చేస్తాడు. నేను తండ్రిగా ఇది చేసింది చెప్పుకోవటం ఒక విశేషం కాదు. ఇది నేనేదో నా గురించి నేను చెప్పుకోవటానికి చెప్పట్లా. కుటుంబ వ్యవహారం రోడ్డెక్కింది కాబట్టి చెప్పాల్సిన అవసరం వచ్చింది కాబట్టి చెప్పక తప్పని పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఆఖరికి నేను నా కుటుంబాన్ని ఎలా చూశాను అలా చూశాను అని చెప్పుకునే పరిస్థితి, దుస్థితి నాకు ఏర్పడినది చాలా బాధపడుతుంది. ప్రకటించినప్పటికే 4 సిట్టింగ్లు అయ్యాయి అధిష్టానం వద్ద. ఆ 4 సిట్టింగుల్లో తన అధిష్టానం వద్ద పెట్టిన డిమాండ్ ఏంటంటే టికెట్ నాకు ఇవ్వండి, నాకు దువ్వాడ శ్రీనివాస్తో డివర్స్ ఇప్పించండి, విడాకులు ఇప్పించండి, లేదంటే నేను ఉరేసుకొని ఇక్కడే విషం తాగి చేస్తాను. ఇది నాకు అధిష్టానం. ఈ రకమైన పరిస్థితులు నేను అధిష్టానానికి ఒక మాట చెప్పాను. ఆవిడ దువ్వాడ హైదరి, దువ్వాడ నవీన పేరు మరలాకి ఉండలే. ఇల్లు ట్రాన్స్ఫర్కి వెళ్ళేటప్పుడు ఒక 15 లక్షల రూపాయలు లోన్ ఉంటే ట్రాన్స్ఫర్. నేనేమన్నానంటే వీలునామా రాసుకున్నాను, వీలునామా రాసి ఇచ్చేస్తాను, నేను అప్పు తీర్చేస్తాను, తీర్చిన వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తాను. మీ ముందు కూడా చెప్పాను. ఒప్పుకుంటే ఈ నిమిషమే వీలునామా రాసి రిజిస్టర్డ్ వీల్ రాయడానికి ఈ నిమిషం మీ సమక్షంలో నేను రెడీ. ఇంకేటున్నాయా నా పేరున? ఈ బిల్డింగ్ తప్ప ఇచ్చేయడానికి అన్నీ రెడీ. కానీ ఈ బిల్డింగ్ అని రాసిస్తే నేను ఎందుకు రాసేవట్లేదంటే ఈ బిల్డింగ్ కూడా రాసిస్తే నేను ఎక్కడ ఉండాలి? ఆ ఇంటికి తాళం వేసినట్టే ఈ ఇంటికి తాళం వేసేస్తే నా పరిస్థితి ఏంటి అని ఇప్పుడు మా అమ్మ వచ్చింది. 2 ఏళ్ళకి మా అమ్మ వచ్చింది. ఇలా కష్టంలో ఉన్నప్పుడు మా అమ్మ వస్తుంది. నేను సుఖంగా ఉన్నప్పుడు నా కొడుకు బాగున్నాడు. 30 ఏళ్లలో ఒక్కరోజు టెక్కల్లో ఆ నివాసంలో అడుగు పెట్టాను. ఇప్పుడు వచ్చింది ఇదేనే అబద్ధం కాదు, అందరికీ తెలిసిన. Welcome to the world of opportunities, where dreams meet reality. At Sun International Institute of Tourism and Management, we pride ourselves on being a world-class institution dedicated to nurturing talent and shaping careers. Sun International, Hyderabad, Visakhapatnam.